నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. మేమొస్తాయి మెగా టీఎస్సీ మహా స్వాప్నికుడు చంద్రబాబు. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం. జగన్ హయాంలో కర్షకులకు కష్టాలు. మురిసిన మేడారం. కాంగ్రెస్ కు కొత్త కమిటీ. గ్రూప్ 1 పై కీలక అడుగులు. ఓటమి భయంతో వణుకు. తిరుమలలో గజగజ. ఆస్ట్రేలియాదే అండర్-19 వరల్డ్ కప్. రగులుతున్న రాజ్యసభ వేడి. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో చూద్దాం. రానున్న ఎన్నికల్లో విజయం తమదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సురంగిరాజ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర టీడీపీకి అమ్మలాంటిది అన్నారు. అమ్మ ప్రేమకు ఎలా కండిషన్స్ ఉండవో ఇక్కడి ప్రజలు అంతేనని పేర్కొన్నారు. పౌరుషాలు పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని లోకేష్ అభివర్ణించారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది అని లోకేష్ వివరించారు. ఇలాంటి ప్రాంతంలో శంకరావం యాత్ర ప్రారంభిస్తుండడం తన అదృష్టమని అన్నారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్ గా మార్చారని ధ్వజమెత్తారు. 4.5 ఒక్క డీఎస్సీ ఇవ్వని జగన్ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లా ఉంటుంది అని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ముందు 23,000 పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైసీపీ ఇచ్చిన హామీ నెరవేరిందా అని లోకేష్ ప్రశ్నించారు. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు అని ఆక్షేపించారు. ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని సొంత చెల్లెలికే జగన్ భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీనియర్ పాత్రికేయుడు పూల విక్రమ్ రచించిన మహా స్వాప్నికుడు పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ్ ఆవిష్కరించారు. కువైట్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగారు అని వివరించారు. తన దార్శనికతతో రాష్ట్రానికి దిశ నిర్దేశం చంద్రబాబు చూపారని పుస్తకంలో చెప్పారు. చంద్రబాబు బాల్యం విద్యాభ్యాసంతో ప్రారంభించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వరకు వివరించారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన తప్పుడు కేసులను ధీటుగా ఎదుర్కోవడాన్ని పుస్తకంలో తెలియజేశారు. 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టిన మొక్కవోని దీక్షతో చంద్రబాబు సాగిస్తున్న అలుపెరగని పోరాట పటిమను పుస్తకంలో పొందుపర్చారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు, వాస్తవాలపై ఒక అధ్యాయాన్ని రూపొందించారు. చంద్రబాబు కుటుంబంపై ప్రత్యర్థులు సాగించిన దుష్ప్రచార దాడిని పుస్తకంలో రచయిత వివరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు టీడీ జనార్దన్, నెట్టెం రఘురాం, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పై ఆయన సోదరుడి పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లు అవుతున్నా అభివృద్ధి ఏమీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి పాలన అంటే ఇదేనా అని జగన్ ను ప్రశ్నించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు రైతులను ఎలా ఉద్ధరిస్తారు అని ప్రశ్నించారు. నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞం ఏమైంది అని నిలదీశారు. గాలేరు నగరిని గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లుగా నిద్రపోతున్నారా అని నిలదీశారు. మంత్రి రోజా కుటుంబంపై షర్మిల సెటైర్లు వేశారు. నగరిలో 4 మంత్రులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి రోజా అవినీతి అక్రమాలు అధికమయ్యాయని విమర్శించారు. నగరిలో 4 మంత్రులు ఉన్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి, అన్నదమ్ములు రాంప్రసాద్ రెడ్డి, కుమారస్వామిరెడ్డి సైతం మంత్రులేనని విమర్శించారు. వీరంతా కలిసి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లు వేస్తే మంత్రికి కప్పం కట్టాల్సిందేనని విమర్శించారు. మేడారం పుణ్యక్షేత్రం మురిసిపోయింది. జాతర ప్రారంభం కాకముందే మేడారం ప్రాంతానికి భక్తుల తాకిడి అధికమైంది. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతర జరగనుంది. 2 నెలల ముందు నుంచే భక్తులు తరలి వస్తుండటంతో మేడారం కలకలాడుతోంది. ఇప్పటికే భక్తుల తాకిడి అధికమైంది. నిన్న ఒక్కరోజే 10 లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో వ్యాపారాలు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలి వస్తున్నారు. ములుగు మండలం జాకారం, భూపాల్ నగర్ స్టేజ్ మధ్య జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓ లారీ గుంతలో దిగిపడడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు రాకపోకలను క్రమబద్దీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటారు అని రాష్ట్ర మంత్రి సీతక్క తెలియజేశారు. వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. 1.5 మందికి పైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేశారు. మేడారం వచ్చే భక్తులకు అనువైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే మంత్రి సీతక్క సూచించారు. జాతరకు రావాలని రాష్ట్రపతి గవర్నర్ను ఆహ్వానించినట్లు సీతక్క చెప్పారు. వారు కూడా జాతరకు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. అంతకుముందు ఏటూరు నాగారం మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. గ్రూప్ 1 పై తెలంగాణ సర్కార్ కీలక అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ గతంలో సవాల్ చేసింది. అందుకోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా ఉపసంహరించుకోనుంది. గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని ఇటీవల అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణకు అనుమతి ఇస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2022 ఏప్రిల్ 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11 రెండోసారి పరీక్ష నిర్వహించింది. దాదాపు 2.33 లక్షల మంది రాశారు. ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆక్షేపించారు. కొందరు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదు అని మరికొందరు ఆరోపించారు. ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదు అని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 పరీక్షపై ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సమాలోచన చేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్లే పిటిషన్ ఉపసంహరించుకోవాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. గత గ్రూప్ 1 కేసు విత్డ్రా చేసుకుంటే కొత్తగా ఇచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అధికార పార్టీలో ఆగ్రహ జ్వాల నెలకొంది. వైసీపీలో ముఠా తగాదాలు, గూడు పుటానీలు అధికమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీలో ఇప్పటికే విభేదాలు భగ్గుమన్నాయి. కొత్త ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పరిచయ వేదికకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు జంకి వెంకటరెడ్డి, వైసీపీ నేతలు వెన్న హనుమారెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలు పరిచయ వేదికకు దూరమయ్యారు. ఆచంట నియోజకవర్గంలోనూ ఇదే సీమ కొనసాగింది. ఇక అక్కడి వైసీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. పెనుగొండలో నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నేతలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. రంగనాథ్కు రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని సొంత పార్టీ నేతలే నిర్ణయించారు. రంగనాథరాజుకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిస్తాము అని తీర్మానించారు. కర్నూలు జిల్లా వైసీపీలోనూ నిరసన పర్వం నెలకొంది. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి మార్పుతో పలువురు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారం సాకుగా చూపి ఇన్ఛార్జిను మార్చారు అని కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇన్ఛార్జిగా నియమించడాన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎమ్మిగనూరులో వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు, కౌన్సిలర్లు దూరమయ్యారు. ఎమ్మిగనూరులో మెజారిటీ క్యాడర్ తనకు సహకరించడం లేదు అని ఇప్పటికే ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ అగ్రనేతలు అభ్యర్థి మార్పు అంశాన్ని పునరాలోచిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రేపటి బీఆర్ఎస్ సభకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన ప్రకటించారు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాల్లో అవకతవలపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి అని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తాను అన్న కేసీఆర్ మాట తప్పారు అని మంత్రి వెంకటరెడ్డి మండిపడ్డారు. దీనిపై నల్గొండ టౌన్లో బీఆర్ఎస్ సభ జరిగిన రోజు వినూత్న నిరసన చేపడతామని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాయోగ్యమైంది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని కోమటిరెడ్డి తెలియజేశారు. కోడికత్తి కేసు నిందితుడు జన్పల్లి శ్రీనివాసరావు ఎటికెలకు ఇంటికి చేరుకున్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తన స్వగ్రామమైన కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంక పెద్దపేటలోని తన ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాసరావుకు
ఈ నెల 8న బెయిల్ లభించడంతో 9న విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయవాది సలీం తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావు, సోదరుడు సుబ్బరాజుతో కలిసి శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్నారు. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ డి సురేష్ బాబు ఎదుట సంతకం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో కోడికత్తి సీను సంతకం చేశారు. ఇటీవల కోడికత్తి కేసులో సీనుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలి అని హైకోర్టు నిర్దేశించింది. ఈ మేరకు పీఎస్ కు వచ్చిన కోడికత్తి సీను సంతకం చేసి వెళ్లిపోయారు. సీను వెంట న్యాయవాది సలీం, సోదరుడు సుబ్బరాజు, సమతా సైనిక్ దళ సభ్యులు ఉన్నారు. ప్రజాభవన్లో అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇవాళ అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. శ్వేతపత్రంపై చర్చించేందుకు ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నీటిపారుదల తీరుతెన్నులపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. కృష్ణా ప్రాజెక్టులో కేఆర్ఎంపీకి అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై చర్చించారు. ఇదిలా ఉండగా నిర్మాణ లోపాలు ఎత్తిచూపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకునేలా పనులు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన గోదావరికి తీరానికి వెళ్లే మార్గాలను సులభతరం చేస్తున్నారు. వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే నిర్మాణ లోపాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సభ నిర్వహించే అవకాశం ఉంది. భద్రతా పరంగా ఆయా వర్గాల్లో పోలీసు అధికారులు ప్రయాణించి పరిశీలించనున్నారు. రహదారులు, కల్వర్ట్లను బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారు అని ఎద్దేవి చేశారు. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన మర్నాడే ఆగ మేఘాల మీద జగన్ ఢిల్లీకి పరుగులు పెట్టారు అని ఎద్దేవి చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ జగన్ ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చారు అని బుద్దా వెంకన్న చెప్పారు. పీవీకి భారతరత్న వస్తే ఆయన గురించి 2 ముక్కలు చెప్పలేని జగన్ సీఎంగా అనర్హుడు అని బుద్దా మండిపడ్డారు. ఏపీలో టీడీపీ, జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండగా వైసీపీ నుంచి పోటీ చేసేవారు లేక పార్టీ వెలవెలబోతోంది అని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే చంద్రబాబుతో వైరం ఉండదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబుతో కేవలం ప్రేమ పోరాటమే ఉంటుంది అని టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి ఒక్కో స్థానం నుంచి 10 మంది పోటీ పడుతుంటే వైసీపీలో పోటీ చేస్తాము అనేవారు లేరు అన్నారు. తనకు విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి లోక్సభ టికెట్ గానీ ఏదో ఒకటి ఇస్తారు అని చంద్రబాబు హామీ ఇచ్చారు అని బుద్దా వెంకన్న తెలియజేశారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను టీడీపీ అభిమానులు నమ్మవద్దు అన్నారు. మరో 3 దశాబ్దాల పాటు లోకేష్ కు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తన నాలుక కోసినా సరే చంద్రబాబును ఏనాడు విమర్శించనని ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు పుట్టింది అన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 10 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసంపై వరుసగా విచారణకు ఆదేశిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్నది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజురోజుకు దూకుడు పెంచుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే విద్యుత్ రంగంలో పేరుకుపోయిన అప్పులపై సమీక్షించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90,000 కోట్లు అప్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ అప్పులకు ప్రధాన కారణం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే అని తేల్చి చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన అధికారులే అందుకు బాధ్యులు అని గుర్తు చేశారు. దీనిపై వరుస రివ్యూలు చేసిన సీఎం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇరిగేషన్ శాఖలోనూ భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం పేరిట 1,00,000 కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల స్కామ్ చేసింది అని గుర్తించింది. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో మొదలైన వివాదంపై విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చే వరకు వెళ్లింది. ధరణితో జరిగిన ఇబ్బందులపై కమిటీ ఇచ్చిన నివేదికను 1-2 రోజుల్లో సర్కార్ సమీక్షించనుంది. దీనికోసం జ్యుడిషియల్ విచారణ జరిపేందుకు రెడీ అవుతుంది. అదే కోవలో మిషన్ భగీరథలోనూ 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని తేల్చింది. ఈ బిల్లులో అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. దళితుల ఆత్మ గౌరవం, గుండె చప్పుడు వినిపించేందుకు దళిత సింహగర్జన సిద్ధమైంది. సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించడానికి మాజీ ఎంపీ హర్షకుమార్ నడుం బిగించారు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహగర్జన సభను ఘనంగా నిర్వహించారు. ఏపీలో ఏ ఒక్క దళిత నాయకుడు కూడా మాట్లాడలేని దుస్థితి నెలకొంది అని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2024 వరకు ప్రజల పక్షాన పోరాడుతున్నాను అని తెలియజేశారు. దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన సీఎం ఎవరైనా ఉన్నారా అని హర్షకుమార్ ప్రశ్నించారు.
ఇక దళితులను దారుణంగా అనగదొక్కిన సీఎం జగన్ రెడ్డిని గద్దెదించడమే దళిత సింహగర్జన సభ ముఖ్య ఉద్దేశమని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. ఇది అహంకారానికి, దళితుల ఆత్మ గౌరవానికి జరుగుతున్న పోరాటమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గద్దెదించే వరకు పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. ఓటుకు 10,000 ఇస్తే తీసుకోండి, కానీ జగన్ కు మాత్రం ఓటేయొద్దు అని హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది దళితులు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు గురయ్యారు అని ఆవేదన చెందారు. ప్రశ్నించిన ప్రతి గొంతును అణచివేశారు అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు అని విమర్శించారు. ఎన్నికల సీటు కోసమే ఈ రోజు సభ పెట్టినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని దళితులంతా తిప్పికొట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ సభ దళితుల ఆత్మ గౌరవ సభ అని హర్ష్ కుమార్ పేర్కొన్నారు. దగాపడ్డ దళితుడు తిరగబడకపోతే ఇంకా నష్టం ఉంటుంది అని జగన్ కు తెలియజేయడానికే సభను పెట్టాము అన్నారు. హర్ష్ కుమార్ తనయులు జీవి శ్రీరాజ్ సుందర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేత జార్జ్ సీమంతుల, దళిత సంఘాల నేతలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత నాయకులు సభలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల వేడి రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అధికార పార్టీలో రోజురోజుకు హైరానా పెరుగుతోంది. ఇప్పటికే 3 అభ్యర్థులను ఎంపిక చేసిన జగన్ ఆందోళనతో ఊగిపోతున్నారు. నేడు 3 అభ్యర్థులను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి భేటీ కానున్నారు. తాజా టీడీపీ నిర్ణయంపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీకి 151 మంది స్పష్టమైన బలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఈసారి అలర్ట్ అయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, రవికుంద్ర కుమార్ రిటైర్ అవుతున్నారు. ఈ 3 స్థానాలు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలాబలాలు ప్రకారం వైసీపీ దక్కాల్సి ఉంది. ఇటీవల జగన్ సుమారు 32 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడానికి సిద్దమవుతున్నారు. టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించితే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు అన్న భయం వైసీపీని వెంటాడుతోంది. అందుకే వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు వైసీపీ తాయిలాలు అందించడానికి సిద్దమవుతోంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు వేయకుండా ఉండడానికి 2 కోట్లు గోవా ట్రిప్ ఆఫర్ చేస్తోంది. వైసీపీ హైకమాండ్ ఇచ్చిన పిలుపుకు ఆశించిన రీతిలో స్పందన, అసంతృప్తి ఎమ్మెల్యేల నుంచి రాలేదు. అందుకని వాళ్ళ 3 అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావును తన క్యాంప్ కార్యాలయానికి రావాలని సీఎం జగన్ ఆహ్వానించారు. అసంతృప్తి ఎమ్మెల్యేలను టాకిల్ చేసే విధానాన్ని వారికి ముఖ్యమంత్రి బోధించే అవకాశం ఉంది. కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాట్లాడాలని ఇప్పటికే అభ్యర్థులు సూచించారు. సీఎంతో భేటీ ముగిశాక శాసనసభకు వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళ 7 ఎమ్మెల్యేలను విచారణకు రావాలి అని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 3, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 విచారణకు రావాలని స్పీకర్ కోరారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. వారిని వ్యక్తిగతంగా విచారణకు రావాలి అని స్పీకర్ కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఒకసారి స్పీకర్ వద్ద విచారణకు హాజరయ్యారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఒక్కరే హాజరయ్యారు. ఇటీవల పిలిచిన సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మిగతా 3 హాజరు కాలేదు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ హాజరు కాలేదు. దీంతో మరోసారి టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలి అని కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగతా 7 వ్యక్తిగతంగా విచారణకు రావాలని స్పీకర్ కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 3 ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వలభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిని ఇవాళ విచారణకు రావాలి అని కోరారు. ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీకి జవసత్వాలు సమకూరుతున్నాయి. మరింత బలపడడానికి కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీని ఇరుకుని పెట్టడానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. వ్యంగ్య అస్త్రాలు విసురుతున్న కాంగ్రెస్ మున్ముందు వైసీపీని ఎలా ఉతికి ఆరేస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. తన అన్న జగన్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ శిబిరాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజా కమిటీతో వైసీపీ మరింత ఉక్కిరిబిక్కిరవుతోంది. వైసీపీ అసంతృప్తివాదులు కాంగ్రెస్ లో చేరితే వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే భావించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారైంది. ఇదే అంశాన్ని ఏఐసీసీ తాజాగా వెల్లడించారు. చైర్పర్సన్ గా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వ్యవహరిస్తోంది. 20 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా రఘువీరారెడ్డి, టి సుబ్రహ్మరెడ్డి, పల్లం రాజు, కె రాజు, కేవీపీ రామచంద్రరావు, రుద్రరాజు, ఎస్ శైలజనాథ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చే వారిపై దాడులు చేస్తున్నారు. అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.
శాంతిపురం టీడీపీ నేత కేశవులపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటి దగ్గరకు వచ్చి చంపుతాం అంటూ బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్సీ భరత్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినందుకే చంపుతామంటూ వీడియో విడుదల చేశారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ నేతలతో పాటు వారి బంధువుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బంధువు పరితెగింపు వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. తన స్థలం పక్కనున్న నిరుపేదల ఇంటి జాగా కాజేసేందుకు చైర్మన్ బంధువు ప్రయత్నించారు. నిరుపేదలను ముప్పు తిప్పులు పెడుతున్నారు. మార్కాపురంలోని ప్రధాన రహదారిలో గుండ్లకమ్మ వంతెన సమీపంలో కూరిచేటి నాగమ్మ అనే ఒంటరి మహిళకు, పాణ్యం చిన్న అల్లురమ్మకు చెరు 60 గజాల స్థలం ఉంది. అందులో రేకుల షెడ్డు వేసుకుని 25 ఏళ్లుగా ఉంటున్నారు. ఈ స్థలాల చివర్లో మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, వియ్యంకుడు ఆర్ శ్రీనివాసులకు భూమి ఉంది. దీంతో ఆ ఇద్దరి స్థలాలను కలిపివేసుకోవాలని శ్రీనివాసులు 5 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. నాగమ్మ ఇంటి ముందు 16 అడుగుల మేర ఆక్రమించి దారి కోసమని కంచె వేయించారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేకుండా కంచె పాతించారు. ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితురాలు చెప్పారు. నికార్సైన ప్రజా పార్టీగా కాంగ్రెస్ మరోసారి రుజువు చేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించింది. ఇందుకోసం మొదటి ఘాట్ రోడ్ను సిద్ధం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆటోలను కొండపైకి అనుమతించడంతో ఆటో కార్మికులు సంబరపడుతున్నారు. యాదగిరి గుట్టపై ఆటో రిక్షా సేవలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత కె జడెంగా, డీజీపీ రాజేష్ చంద్ర, దేవాదాయ శాఖ అధికారులు జెండాలను ఊపి కొండపైకి ఆటో రిక్షాలను అనుమతించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ 40 ఏళ్లుగా కొండపైకి ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న బడుగుల పొట్టను గత బీఆర్ఎస్ సర్కారు కొట్టింది అని విమర్శించారు. వైటీడీఏ అభివృద్ధి పేరుతో ఆటోలను బీఆర్ఎస్ అడ్డుకుంది అని ఐలయ్య ధ్వజమెత్తారు. 2 ఏళ్ల నుంచి కొండపైన ఆటోలు నిషేధించారు అని వివరించారు. దీంతో 300 మంది ఆటో రిక్షా కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని ఆవేదన చెందారు. వారంతా ఆందోళన చేస్తే పట్టించుకోకపోగా కేసులు నమోదు చేశారు అని మండిపడ్డారు. ప్రస్తుతం గుట్టలో భక్తులకు కొబ్బరికాయలు సమర్పించడానికి కూడా స్థలం లేదు అన్నారు. మరుగుదొడ్లు, డెర్మిటరీ హాళ్లు, చలవ పందేలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేశారు. వారం రోజుల్లో తాత్కాలిక డార్మిటరీ హాల్ను ఏర్పాటు చేస్తాం అని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అనంతరం ఐలయ్య కొండపైకి స్వయంగా ఆటోను నడిపారు. అధికారులు అందులో ప్రయాణించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వైటీడీఏ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సగం నిధులను బొక్కేశారు అని ఐలయ్య ఆక్షేపించారు. ఇక ఆలయ పునర్నిర్మాణంలో ఈఎస్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. యాదగిరిగుట్టలో నిర్మించనున్న మెడికల్ కాలేజీని తరలిస్తున్నారు అనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ కాలేజీని కొడంగల్కు తరలిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్ దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గుట్టలోని మెడికల్ కాలేజీని నిర్మిస్తామని ఐలయ్య స్పష్టం చేశారు. ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. చెన్నై, కోయంబత్తూర్, తిరునెల్వేలి, మదురైతో సహా ఆ 8 జిల్లాలోని 27 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కోవైలో ఉక్కడంతో సహా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కోయంబత్తూర్ కోటమేడు ఈశ్వరన్ ఆలయం ముందు 2022 అక్టోబర్ 23న కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే ప్రాంతానికి చెందిన జమేషా ముబీన్ అనే యువకుడు మృతి చెందాడు. నిషేధిత ఐఎస్ తీవ్రవాద సంస్థ మద్దతుదారుడైన ముబీన్ తన అనుచరులతో కలిసి దీపావళి ముందు రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డాలని నిర్ణయించినట్లు విచారణలో తేలింది. దీంతో పేలుడు ఘటనను ఎన్ఐఏ సీరియస్ గా తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసింది. ముబీన్తో సంబంధాలు ఉన్న వారితో అతని స్నేహితుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టి పలు సాక్ష్యాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 12 ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులు ఆయా ఇళ్లు, వీధుల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో పొత్తులపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుంది అన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని పురంధేశ్వరి చెప్పారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అన్నారు. పొత్తులను దృష్టిలో పెట్టుకుని పల్లెకు పోదాం కార్యక్రమాన్ని చేపట్టలేదు అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి అడుగులు వేస్తున్నామని అన్నారు. బీజేపీ సమగ్రమైన, సుస్థిరమైన పాలనను అందిస్తోంది అని పురంధేశ్వరి చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ తో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా
1025 కిలోమీటర్ల మేర 5 బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు కొనసాగుతాయని అన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహిస్తామని అన్నారు. కొమరం భీం, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెడలో, శాతవాహన, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్లో యాత్రలు కొనసాగుతాయని అన్నారు. కాకతీయ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండలో కృష్ణమ్మ, భువనగిరి, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ లో భాగ్యనగర్ పేరిట యాత్రలు చేస్తామని అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ సర్కార్ సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. తెలంగాణలో 17 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎంను మట్టి కల్పిస్తామని హెచ్చరించారు. మండల నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయని చెప్పారు. అన్ని యాత్రలు భాగ్యనగరంలో కలిసే విధంగా ప్రణాళిక చేశామని తెలియజేశారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను నేతలతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల పోటీ సుస్థిరత, అస్థిరతకు మధ్య ఉంటుంది అన్నారు. ఇక జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఒక్క ఎంపీ సీటు ప్రకటించలేదు అన్నారు. ఎన్నికల కమిటీ ఇంకా సమావేశం కాలేదు అన్నారు. మేడిగడ్డ సందర్శనపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందే తాము బ్యారేజీని సందర్శించామని తెలియజేశారు. ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలను గెలుచుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూతులో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. 370 స్థానాలకు పైగా బీజేపీ గెలిచేలా చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కోరారు. మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జబువా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదు అని, ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చాను అని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోంది అని కితాబిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని మోదీ జోషి చెప్పారు. ఆ పార్టీకి ఎన్నికల సమయం వస్తేనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తొస్తారని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్లే మధ్యప్రదేశ్ రాష్ట్రం, అక్కడి గిరిజన, అణగారిన వర్గాల వాళ్లు అధోగతి పాలయ్యారని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల కోసం తమ పార్టీ 24 గంటలు పనిచేస్తుంది అన్నారు. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు మోదీ తెలియజేశారు. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సెమీస్ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఫైనల్లో చేతులెత్తేసింది. తొలుత 7 వికెట్ల నష్టానికి ఆసీస్ 253 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 43.5 ఓవర్లో 174 పరుగులకే ఆల్అౌట్ అయింది. బ్యాటింగ్లో ఆదర్శ్ సింగ్, మురుగన్, అభిషేక్, ముషీర్ ఖాన్, నమన్ తివారీ మినహా ఏ ఒక్కరూ 2 అంకెల స్కోర్ చేయలేకపోయారు. మహ్లీ, బార్డ్మాన్, రఫ్, మ్యాక్మిలన్ చెరో 3, కల్లం విడ్లర్ 2, చార్లీ ఆండర్సన్, టామ్ స్పెక్టర్ ఒక్కో వికెట్ తీశారు. గత ఏడాది నవంబర్ 19న వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారు అనుకుంటే కుర్రాళ్లు నిరాశే మిగిల్చారు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే షాక్ తగిలింది. 2.2 ఓవర్లో కల్లం విడ్లర్ వేసిన బంతికి కులకర్ణి వికెట్ కీపర్కు చిక్కాడు. 12 ఓవర్లోనే బార్డ్మన్ వేసిన బంతికి ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ షాట్ ఆడబోయి కెప్టెన్ ఉదయ్ సహరన్ వెబ్జిన్ కు దొరికిపోయాడు. స్వల్ప వ్యవధిలోనే మ్యాక్మిలన్ వేసిన బంతి బ్యాట్ కు తగిలి వికెట్ కీపర్ చేతిలో పడడంతో సచిన్ దాస్ పెవిలియన్ చేరాడు. ఆండర్సన్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ప్రియాన్షు మోలియా క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత ఆరవెల్లి అవినాష్ డకౌట్ కాగా 30.3 ఓవర్లో బార్డ్మన్ వేసిన బంతికి నిలగడగా ఆడుతున్న ఓపెనర్ బ్యాటర్ ఆదర్శ్ సింగ్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఆ వెనువెంటనే రాజ్ లింబానీ, కొద్దిసేపటికి దూకుడుగా ఆడుతున్న మురుగన్, అభిషేక్ అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. అంతకుముందు ఆసీస్ ఇన్నింగ్స్ లో హర్జాస్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలవగా, ఇక రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమి పాండే, ముషర్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.